మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపమని యేసు వద్దకు తీసుకుని రాగా శిష్యులు వారిని ఆటంకపరచరి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారలను ఆటంకపరపకుడు, ఎలయనా అట్టివారదే పరలోక రాజ్యము అని పలికి వారి మీద చేతులుంచి యేసు అచ్చటి నుండి వెడలిపోయెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు చిన్న బిడ్డలను దీవిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభు చెంతకు తీసుకొస్తున్న తరుణములో శిష్యులు వారిని అడ్డుకుంటున్నారు. చిన్న బిడ్డలు ప్రభు దగ్గరికి వస్తే వారు అలరి చేస్తారని, ప్రభు యొక్క పరిచర్యకు వారు ఆటంకముగా ఏర్పడతారని తలచి వారిని అడ్డుకున్నారు. కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, చిన్న బిడ్డలను నా ఎత్తుకు రానిండు, అట్టివారిదే పరలోక రాజ్యం అని తెలియజేస్తున్నాడు. మనందరూ కూడా చిన్న బిడ్డల వలె మారాలని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే మరలా జన్మించడం కాదు, చిన్న బిడ్డలకున్న మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం. చిన్న బిడ్డలకు నిర్మలమైన మనస్సు ఉంటుంది, వారికి స్వార్థం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు. మనం కూడా అటువంటి గొప్ప మనస్సును ఏర్పాటు చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా చిన్న బిడ్డలకున్న నిర్మల మనస్సును పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వరా, నేటి సువార్తలో నీ కుమార మా యేసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డలను దీవిస్తున్నాడు. మీరు చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేని తెలియజేస్తున్నాడు. ప్రభువా, చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే నిర్మలమైన మనస్సును కలిగి ఉంటారో అటువంటి నిర్మలమైన మనస్సును మేము ఏర్పాటు చేసుకునే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.